వైసీపీ నేత దేవినేని అవినాష్ పై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అమరావతి గురించి దేవినేని నెహ్రూ గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియాకు వినిపించామన్నారు. వాస్తవాలు మరిచి గొడ్డల పార్టీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బెజవాడ పిల్ల సైకోగా ఉన్న దేవినేని అవినాష్ స్థాయిని మరిచి మితిమీరి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే అవినాష్ 3 పార్టీలు మారారని, వైసీపీ ఓటమి తర్వాత మరోసారి పార్టీ మారాలని చూస్తున్నట్లు చెప్పారు. అధికారం లేకపోతే అవినాష్ ఉండలేరన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండడంతో పార్టీ మారే అవకాశం దక్కలేదన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున గొడ్డలి పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వం, మరీ ముఖ్యంగా గొడ్డల పార్టీలో బెజవాడ పిల్ల సైకోగా పేరుగాంచినటువంటి దేవినేని అవినాష్ ఈ మధ్య కొద్దిగా మితిమీరి మాట్లాడుతూ ఉన్నాడు. స్థాయిని మరిచిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఈ గొడ్డలి పార్టీ పిల్ల సైకో అయినటువంటి దేవినేని అవినాష్కి గతాన్ని గుర్తు చేసి వాతలు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టే ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవినేని అవినాష్ మనందరికీ తెలుసు, ఇప్పటికీ 3 పార్టీలు మారాడు. మొన్న ఎప్పుడైతే గొడ్డలి పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందో మళ్ళీ కూడా పార్టీ మారాలనే పాపం గట్టిగా కోరుకుని ఉంటాడు. ఎందుకంటే అధికారం లేనిదే పాపం మనవాడు ఉండలేడు. ఒక చేపను నీటిలోంచి తీసి బయటకు వేస్తే ఎలా గిలగిలగిలగిలలా కొట్టుకుంటుందో అలా మనోడు ఈ పిల్ల సైకో చేతిలో అధికారం లేకపోతే పాపం అస్సలు బ్రతకలేడు. అందుకని మొన్న కూడా ఈ జంపింగ్ జపాంగ్ పిల్ల సైకో మళ్ళీ దూకాలన్న ప్రయత్నాలు చేశాడు. కానీ పాపం ఏ పార్టీలో కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంకా కాంగ్రెస్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ అయిపోయింది, గొడ్డలి పార్టీ. ఇక గొడ్డలి పార్టీ నుంచి దూకాలంటే ఇక మిగిలినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఇవాళ కూటమిలో సభ్యులుగా మేమందరం ఒకటిగా ఉన్నాం. కాబట్టి ఇక వేరే గత్యంతరం లేక ఇవాళ గొడ్డలి పార్టీలో కొనసాగుతూ ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. మనందరికీ తెలుసు, దేవినేని అవినాష్ యొక్క రాజకీయ ప్రస్థానం ఆయన తండ్రి అయినటువంటి దేవినేని నెహ్రూ గారి పుణ్యమా అని చెప్పి ఇతను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇతనేమి పెద్ద సెల్ఫ్ మేడ్ స్వయం కృషితో ఏదో కింద నుంచి స్వశక్తి మీద పైకి వచ్చినటువంటి బాపతేం కాదు. దేవినేని నెహ్రూ గారు కృష్ణా జిల్లాలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించి అన్నగారి ప్రోత్సాహంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చివరిదాకా ఆయన తుది శ్వాస దాకా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే ఉండి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని ఆయన దివికేగినటువంటి మనిషి. అటువంటి వ్యక్తి పేరు చెప్పుకొని ఈ రోజుకి కూడా ఇవాళ రాజకీయం చేస్తూ ఉంటాడు ఈ పిల్ల సైకో. అందుకనే ఇవాళ దేవినేని నెహ్రూ గారు గతంలో అన్న మాటలేంటి, ఇవాళ ఈ పిల్ల సైకో
ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నది ఒకసారి ప్రజలకి గుర్తు చేయాలి, ఈ పిల్ల సైకోకు కూడా గుర్తు చేసి వాతలు పెట్టాలి. కాబట్టి ఒకసారి మనం నెహ్రూ గారి మాటలను ఒకసారి విందాం. తెలుగుదేశం పార్టీలోకి తిరిగి ప్రవేశించిన రోజున ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎందుకు వాటిని గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఇప్పుడు ఒకసారి ఆయన మాటలు వింటే మనందరికీ కూడా అర్థమవుతుంది. తండ్రికి సంబంధించి ఆయన అన్న మాటలేంటి, ఇవాళ ఇతను ప్రవర్తిస్తున్నటువంటి తీరేంటో కూడా ఒకసారి వినిపించి వాతలు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఆ రోజున అదే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశాన్ని తీసుకోవటమే కాకుండా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటటువంటి అవకాశాన్ని కూడా ఆ రోజున కల్పించడం జరిగింది. మరి గుడివాడ నియోజకవర్గంలో 2019లో మరి ఓటమి పాలైన తర్వాత కూడా అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అతనికి అండగా నిలబడటం జరిగింది. దేవినేని నెహ్రూ గారు అకస్మాత్తుగా చనిపోయినటువంటి సందర్భంలో ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నెహ్రూ గారి పార్థివ దేహాన్ని ఆయన భుజం పైన మోసి తీసుకువెళ్ళినటువంటి సందర్భం కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. మరి అన్ని విధాలుగా మరి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా అండగా నిలబడితే ఇవాళ వారిపైన అవాకులు చవాకులు పేలుతా ఉన్నాడు. ఏం తక్కువ చేసింది నీకు తెలుగుదేశం పార్టీ? ఏం నష్టం జరిగిందని చెప్పి ఆ రోజున ఈ వ్యక్తి పార్టీని వీడి వెళ్ళాల్సి వచ్చిందో కూడా ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఆ రోజున బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కేవలం తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం, అధికార దాహంతో ఈ రోజున బయటికి వెళ్ళి 5 సంవత్సరాల పాటు అక్కడ జరిగేటటువంటి అవినీతిలో భాగస్వామి అయ్యి ఈ రోజున ఇక్కడ మరి ఎంపీ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఏదో పేకాట అంట. ఇవాళ ఈ పిల్ల సైకోని నేను అడుగుతా ఉన్నా, గుడివాడ నడిబొడ్డున క్యాజినో పెట్టి పేకాట ఆడించిన రోజున ఎక్కడ దాక్కున్నాడు ఈ పిల్ల సైకో అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున నీకు కనపడలేదా? గుడివాడ నడిబొడ్డున క్యాజినో పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్న రోజున నీకు పేకాట గుర్తుకు రాలేదా? మరి ఆ రోజున నువ్వు ఆ గుడివాడ గుట్కా ఆడి దగ్గర నుంచి ఎంత కమిషన్ తీసుకున్నావు? గుడివాడ నడిబొడ్డున నిర్వహించినటువంటి క్యాజినోలో నీ వాటా ఎంత వాటా తీసుకుని కళ్ళకి గంతలు కట్టుకున్నావు ఆ రోజున? దీనికి ఏమి జవాబు చెప్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున గుర్తుకు రానటువంటి అంశాలు ఇవాళ ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి
ఈ రోజున రావటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. గత సంవత్సరం బుడమేరు కట్ట తెగి భారీ ఎత్తున విజయవాడ నగరంలోకి వరద నీరు పొంగుకొచ్చి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన మాట మనందరికీ తెలుసు. మరి ఆ రోజున బుడమేరు కట్టపైన ఇష్టానుసారంగా మట్టి తవ్వినటువంటి బ్యాచ్ ఎవరిదయ్యా? బుడమేరు కాలువకి మరమ్మతులు చేయకపోగా ఇష్టానుసారం బుడమేరు కట్ట తవ్వి మట్టి తరలించుకుపోవటం వల్ల కాదా ఆ రోజున కట్ట తెగిపోయింది? మేము అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా ఆ రోజున బుడమేర కట్టకి గండ్లు పడటానికి కారణం ఆ రోజున గొడ్డలి పార్టీ చేసినటువంటి అవినీతి కారణం కాదా అని అడుగుతా ఉన్నా నేను. మరి ఇటువంటి అంశాలపైన ఆ రోజున ఏమాత్రం కూడా స్పందించకపోగా దానిలో వాటాలు తీసుకుని ఇష్టానుసారం నీ ఖజానాన్ని నింపుకున్నటువంటి నువ్వు ఈ రోజున గ్రావెల్ తవ్వకాలు, పేకాట, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ రోజున నువ్వు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి గతం ఎవరికీ తెలియదు. గతంలో మనం చేసినటువంటి పాపాలు ఎవరికి గుర్తుండవు, ఎవరు వాటిని ప్రశ్నించరు అంటే అది నీ అవివేకం. ఇవాళ నువ్వు చేసినటువంటి పాపాల వల్ల ఈ రోజున నువ్వు దానికి తగినటువంటి శాస్తిని అనుభవిస్తూ ఉన్నావు. నీ పాపాల వల్లే కదా ఈ రోజున నువ్వు మొన్న ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది. నీ పాపాల వల్లే కదా నువ్వు ఈ రోజున దిక్కు లేకుండా ఆ గొడ్డలి పార్టీలో. అందుకనే ఇవాళ నీకు గతం గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నీ తండ్రి గారు అన్న మాటలు కూడా గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి విందాం. 82 మార్చి 21న రామారావు గారు ప్రాంతీయ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజు మేము ముందు నలుగురివి, భాస్కర్ గారు, మహారథి, నేను, ఎన్టీ రామారావు, ఇంకెవరు లేరు. ఆ రోజున 29వ తారీఖు కూడా ఈ రాష్ట్రంలో 2 బస్సులు వేసుకెళ్ళింది కూడా నేను ఒక్కనే. ఎన్టీఆర్ ఏరోడ్లో నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతి పాయింట్లోనూ కూడా నేను దీంట్లో భావిస్తాను. ప్రతి చిన్న పాయింట్లో కూడా, ఆఖరికి జెండా గీసేటువంటి డ్రాయింగ్లో కూడా నేను భావిస్తాను. కాబట్టి నాకేమీ తెలుగుదేశం పార్టీ ఇదేదో కొత్త పార్టీ లేకపోతే కొత్త అనుబంధం అనేది నాకేం లేదు. ఇది నా సొంత ఇల్లే. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీలు అనుకుంటూ ఉండేవాడిని ఇది నాకేదో అద్దిల్లా అని. కానీ ఇది మట్టికి ఇది నాది పునాదులతో కూడుకున్నటువంటి ఇల్లు. నేను వాళ్ళు ఎట్లా అయితే ఫీల్ అవుతున్నానో అవినాష్ కొత్త. ఆ రకంగా నెహ్రూ గారు అన్న మాటలేంటి? తెలుగుదేశం పార్టీ నా సొంతిల్లు, తెలుగుదేశం పార్టీ నా పునాదులతో కూడుకున్నటువంటి నా సొంతిల్లు. ఏమా పిల్ల సైకో, నీ తండ్రి నెహ్రూ గారు అన్న మాటలేంటి? ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరాలి అన్న నిర్ణయం తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రోజున ఆయన బయటకు వచ్చి నిన్ను పక్కన నుంచోబెట్టుకుని ఆయన అన్న మాటలేంటి? తెలుగుదేశం పార్టీ నా పునాది, నా పునాదులతో కూడుకున్నటువంటి ఇల్లు తెలుగుదేశం పార్టీ అని చెప్తే ఆయన కాలం చేసిన తర్వాత ఏం చేసావా నువ్వు? అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి వెళ్ళావు. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసి నీ తండ్రి గారు అన్న మాటలకి
పూర్తి విరుద్ధంగా, పూర్తి భిన్నంగా ఇవాళ ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఉదయం లెగిస్తే నీ తండ్రి ఫోటో పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి నువ్వు, నీ తండ్రి నిన్ను పక్కన నుంచో పెట్టుకుని స్వయంగా నా పునాది తెలుగుదేశం పార్టీ, నా సొంతిల్లు తెలుగుదేశం పార్టీ, పునాదులతో కూడుకున్నటువంటి నా ఇల్లు తెలుగుదేశం పార్టీ అని చెబితే అదే పార్టీ ప్రధాన కార్యాలయం పైన దాడి చేసినటువంటి నిన్ను ఏమనాలయ్యా? నీకేం అర్హత ఉంది నీ తండ్రి ఫోటో పెట్టుకుని ఇప్పటికీ కూడా రాజకీయాలు చేయడానికి? నీ తండ్రి పట్ల నిజంగా నీకేమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ రోజున గొడ్డలి పార్టీలోకి వెళ్ళుండేవాడివా? ఇంకా చాలా చెప్పారు, అది కూడా విందాం. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఉండమని అడిగింది, తర్వాత వైసీపీ ఆహ్వానించింది. ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి రావాలని మీరు అనుకుంటున్నారు? నాకు ఇంకో జెండా ఎత్తడం నాకు ఇష్టం లేదు, వేరే జెండా కిందకి వెళ్ళడం ఇష్టం లేదు. వెళ్తే తెలుగుదేశంలోనే ఉండాలనేటువంటి నా ఉద్దేశం. నాది పార్టీలు మారేటువంటి మనస్తత్వం కాదు. ఆ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాడు 2 గంటల సేపు బాధపడ్డా. కానీ ఏమన్నారా నీ తండ్రి గారు? ఆ రోజున విలేకరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానించారు కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే, నాకు వేరే జెండా పట్టుకోవటం నాకు ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీ జెండా తప్పితే నాకు వేరే జెండా పట్టుకోవటం ఇష్టం లేదు, నేను ప్రతినిత్యం రోజుకో పార్టీ మార్చేటటువంటి మనిషిని నేను కాదు, పార్టీలు మార్చే మనస్తత్వం నాది కాదు అని చెప్పి నిన్ను పక్కన నుంచో పెట్టుకుని నీ తండ్రి గారు అన్న మాటలు ఏమయ్యాయా? కొద్దిగానా నీకు గౌరవం ఉందా? దేవినేని నెహ్రూ గారు లేకపోతే నువ్వేంటా? నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్, వితౌట్ దేవినేని నెహ్రూ గారు నువ్వు ఒక గుండు సున్నా. నెహ్రూ గారి కుమారుడిగా కాకపోతే నువ్వేంటి అసలు? ఈ సొసైటీలో నీ స్థానం ఏంటి? ఈ రోజుకి నువ్వు నెహ్రూ గారి పేరు చెప్పుకుని రాజకీయం చేస్తా ఉన్నావు. నీకేం అర్హత ఉందయా? నీ తండ్రి గారి ఫోటో పెట్టుకునే అర్హత నీకు ఎక్కడుంది? నీ తండ్రి గారు అన్న మాటలు ఒక్కటైనా నీకు గుర్తున్నాయా? ఇవాళ నువ్వు మాట్లాడతావా? చాలా స్పష్టంగా వైసీపీలోకి మీరు ఎందుకు వెళ్ళలేదంటే, నాకు వేరే పార్టీ జెండా పట్టుకోవటం అనేది నేను ఎప్పటికీ చేయలేను, తెలుగుదేశం పార్టీ అదే జెండా, పూటకొక పార్టీ మార్చే మనిషిని కాదని ఆయన చెప్పినటువంటి సంవత్సరంన్నరకే పార్టీ మార్చి ఆ దిక్కుమాలిన పార్టీ జెండా పట్టుకున్న నీకు నీ తండ్రి పేరు ఉచ్చరించినటువంటి అర్హత కూడా లేదు నీకు. వాటికి ఆ నిర్ణయాన్ని ప్రతిఫలించడం కూడా జరిగిందని చెప్పేసి నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటే చెప్తున్నా, నాది ఒకే ఒక మాట, నా కంఠంలో ప్రాణం ఉండగా ఒక నాయకుడికి బైండ్ అయ్యానంటే, ఒక కమిట్మెంట్ ఇచ్చానంటే ఆ ప్రాణాన్ని దారపోస్తానని చెప్పేసి నేను చెప్తున్నా. అదే నా ఎమ్మటి వచ్చినారో కూడా ఇవాళ జాయిన్ అవుతున్నారంటే ఏంటా మీ తండ్రి గారు అన్నమాట? ఒకసారి ఒక కమిట్మెంట్ ఇస్తే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను బైండ్ అయి ఉంటా చంద్రబాబు నాయుడు గారు అని నిన్ను పక్కన నుంచో పెట్టుకుని మీరు పార్టీలో చేరే సమయంలో దేవినేని నెహ్రూ గారు అన్న మాటలయ్యా? ఏది నీలో ఆ క్యారెక్టర్ ఎక్కడుంది? నెహ్రూ గారి లక్షణాలు నీకు ఎక్కడున్నాయి? ఆయన అన్న మాట ప్రకారం ఆయన ప్రాణం విడిచిన రోజున జెండా కప్పుకుని వెళ్ళిపోయారు ఆయన. ఆ లక్షణాలు నీకేమైనా ఉన్నాయా? నీకు ఆ క్యారెక్టర్ ఉందా? హిందీలో మాట అంటారు నాలాయక్ బేటా అని చెప్పి, నువ్వు ఒక నాలాయక్ బేటా. నువ్వు హిందీలో అంటారు మేరా బేటా నాలాయక్ హే అని చెప్పి. వీడెందుకు పనికిరానోడు, వీడు ఒక క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పి. ఆ రకంగా పైన స్వర్గంలోనో లేకపోతే ఏ లోకం ఉన్నటువంటి నెహ్రూ గారు నిన్ను చూసి ఒక నాలాయక్ బేటాన్ని నేను ఇక్కడ వదిలి వెళ్ళిపోయాను అనుకుంటారు నెహ్రూ గారు. నువ్వు ఈ రోజుకి కూడా నెహ్రూ గారి జయంతి వర్ధంతి అని చెప్పి నువ్వు షో చేస్తూ ఉంటావు.
నిజమైనటువంటి నివాళి ఒక తండ్రికి ఏంటయా? దండలేయటం కాదు. తండ్రి గారు చెప్పినటువంటి మాటలేంటి, వాళ్ళ మనం చేస్తున్నటువంటి పనులేంటి, తండ్రి చూపించినటువంటి దారిలో మనం నడుస్తున్నామా లేదా, తండ్రి అడుగుజాడల్లో మనం నడుస్తున్నామా లేదా అన్నదే అదయ్యా ఘనమైనటువంటి నివాళి. ఇవాళ నేను నా తండ్రి గారిని దేవుళ్ళలా పూజిస్తా. ప్రతిరోజు నా తండ్రి గారికి నమస్కారం పెట్టుకుంది నేను బయటికి రాను. నా తండ్రి గారు చూపించిన దారిలో నేను నడుస్తూ ఉన్నా ఇవాళకి కూడా. అందుకనే నేను గర్వపడుతున్నా. ఈ రోజుకి నా ఇంటి గుమ్మం దగ్గర కానీ, నా ఇంట్లో కానీ, ఆఖరికి నా ఫోన్ ప్రొఫైల్ పిక్చర్ కానీ అన్నీ కూడా నా తండ్రి గారే ఉంటారు. ఎందుకంటే ప్రతినిత్యం నా తండ్రి గారిని గుర్తు చేసుకుని ఆయన నాకేం చెప్పారు, ఇవాళ నేనేం చేస్తా ఉన్నా ఈ సమాజంలో, అదయ్యా తండ్రి గారిని చూసి స్ఫూర్తి పొందడం అంటే ఆ రకంగా ఉండాలి. నువ్వు చేసిన పనులేంటి, అన్ని పాపాలు చేసి ఇవాళకి నెహ్రూ గారు బొమ్మ పెట్టుకుని ఎవరిని మోసం చేస్తావా నువ్వు? విమర్శించే వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాకుండా వక్ర భాషలతో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను చెప్తాను. వాళ్ళకున్న ప్రతిపక్షం గురించి నేను ఒక్క మాట చెప్పాలా. వారికి అవగాహన లేదు, ఆయన సీనియర్ కాదు, ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ దండాలు నడవటం, దానికి అనుగుణంగా దేనికి డెవలప్ అయ్యేటువంటి అమరావతి క్యాపిటల్ని ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా అమరావతిని రానికుండా చేయాలా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే రానికుండా చేయాలా, ఎవరితో వ్యాజ్యం వేయించాలా, హైకోర్టులో ఏదైతే చేయాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నేను అందునే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీది. ఆ అమరావతి వాళ్ళు ఏదో మేము వచ్చామని మిమ్మల్ని బలపరచడం కాదు, మీ అందరికి మీకే జనాలు మీకు ఓట్లేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా గెలిపించారు, మీకు అంగుగా నిలబెట్టారు. మీరు ఊ అంటే ఊఏ, ఆ అంటే ఆయనే. కాకపోతే మేమంతా కూడా మీకు ఒక రక్షణ కవచం లాగా. ఇవాళ అమరావతి చంద్రబాబు గారిది, అమరావతి మనది. అమరావతికి రక్షణ కవచం లాగా, రక్షణ గోడగా ఉండి ఈ రాబోయే భవిష్యత్ తరాలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, రాబోయే భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటిది మన రాజధాని అమరావతి. ఏమన్నారా నీ తండ్రి గారు? గొడ్డలి పార్టీ గురించి ఆ రోజున మీ తండ్రి గారు అన్న మాటలేంటి? ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి అవగాహన లేదు, వాడికి ఏమీ తెలియదు, వాడొక అభివృద్ధి నిరోధకుడు, దందాలు చేయటం తప్పితే వేరేది పని తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నీ తండ్రి గారు అన్న మాటలయ్యా. నువ్వేం చేసావు? అదే వ్యక్తి పంచం చేరతావా? అదే వ్యక్తి పంచం చేరి నీ తండ్రి గారు ఫోటో పెట్టుకుంటావు వాళ్ళు. నువ్వు వైసీపీ ఆ గొడ్డల పార్టీ ఫ్లెక్సీల పైన నీ తండ్రి గారు ఫోటో పెట్టి ప్రతిరోజు ఆయన ఆత్మకు శోభించే విధంగా చేస్తావు నువ్వు. ఆయన అమరావతి గురించి ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతికి మీరు ఒక్కళ్ళే కాదు, నేను రక్షణ కవచంలా నిలబడతా, అమరావతి రాజధానికి నేను రక్షణ కవచంలా నిలబడతా, అమరావతి మన భవిష్యత్తు, అమరావతితో మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి, ఇక ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్న మాటలకి అదే అమరావతి ప్రాంతాన్ని ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు సర్వనాశనం చేస్తున్న రోజున ఆ పార్టీ గొడుగు కింద ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మోచేతి నీళ్లు తాగుతూ ఓ పక్కన అమరావతిని సర్వనాశనం చేస్తూ అక్కడ రైతుల పైన దాడులు చేస్తూ అక్కడ ఆ రైతుల యొక్క రక్తాన్ని కళ్ళ చూస్తూ ఉంటే నీ తండ్రి గారి మాటలు నీకు గుర్తు రాలేదా? ఇవాళ అందుకనే గుర్తు చేస్తా ఉన్నా. నీ తండ్రి గారు అన్న మాటలేంటి, నువ్వు చేస్తున్నటువంటి పనులేంటి? ఏ అమరావతికైతే నేను నా కుటుంబం రక్షణ కవచంలా నిలబడతామని చెప్పారో అదే అమరావతిని సర్వనాశనం చేస్తా ఉంటే నువ్వు ఒక పిల్ల సైకోలాగా నీ ఇంట్లో కూర్చుని నువ్వు ఆనందించావంటే అమరావతిని నాశనం చేస్తున్నటువంటి ఒక పార్టీలో ఒక నాయకుడిగా కొనసాగి జగన్మోహన్ రెడ్డికి వంత పాడావంటే నువ్వు నిజమైనటువంటి వారసుడువా నెహ్రూ గారికి?